బ్రేకింగ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర అభివృద్ధికి పాలనా సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా పెట్టుబడుల ఆమోదం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లపై కేబినెట్ కూలంకషంగా సమీక్షించనుంది. దాదాపు 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కూటమి ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజనపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇది నూతన జిల్లాలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సిఆర్డీఏ ద్వారా NABFID నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి లభించింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన అంశాలే కాకుండా మోంతా తుఫాన్ నష్టాలు, సహాయక చర్యలపై కూడా ఈ కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే కేంద్ర బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో తుఫాను బాధితులకు అందించే పరిహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రాన్ని దెబ్బతీసిన మోంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన తక్షణ పరిహారంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి పలు సంస్థలకు కేటాయించిన భూములకు కూడా ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మొత్తంగా చూస్తే ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఏపీ పాలనా విధానంలో ఆర్థిక అభివృద్ధిలో ఒక కొత్త దిశను నిర్దేశించనుంది. పెట్టుబడులు, పాలనా సంస్కరణలు, తుఫాను నష్టపరిహారం ఇలా బహుముఖ అంశాలపై తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ నేడు కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించనుంది. మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటపై నివేదిక సిద్ధం చేయనుంది. 2 టీములుగా విడిపోయి మోంతా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. టీం 1లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ కుసుమి బసు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి FCD డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, రోడ్లు రవాణా, హైవేలు విజయవాడ నుంచి EE శశాంక్ కుమార్ రాయ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ISRO హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్త సాయి భగరథ్ ఉన్నారు. టీం 2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ K పొన్నుస్వామి, కేంద్ర జలవనరుల శాఖ CWC హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ భైరి, కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. అయితే కేంద్ర బృందం 6 జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేయనుంది. తుఫాను బాధితులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ పర్యటన చాలా కీలకం కానుంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. మోంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో మొత్తం 5,245 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. మొత్తంగా చూస్తే ఈ 2 రోజుల కేంద్ర బృందం పర్యటన రాష్ట్ర రైతులకు, ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి కేంద్రానికి పంపే నివేదిక ఆధారంగానే రాష్ట్రంలో పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.